శ్రీమాత్రే నమః. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. రేపు బుధవారం వినాయక చవితి 27వ తారీఖు 8వ నెల 2025 బుధవారంతో కూడుకున్న వినాయక చవితి చాలా చాలా శ్రేయస్కరమైంది. ఈ బుధవారం చవితి ఏ సమయం వరకు ఉంటుంది అంటే కనుక మధ్యాహ్నం 2 గంటల వరకే చవితి ఉంటుంది. తదనంతరము పంచమి గడియలు ప్రారంభమవుతూ ఉంటాయి. 1:46 వరకే చవితి ఉందన్నమాట. కావున గృహం నందు ఎవరైతే విఘ్నేశ్వరుని ప్రతిష్టాపన అంటే పూజా కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారో మధ్యాహ్నం 1 గంటలోపే పూజా కార్యక్రమాలు ముగించుకోవాలి. అంతేకాకుండా ఈ నవరాత్రులనేటి చాలా చాలా శ్రేయస్కరమైన విశేషమైంది. ఒక చిన్న కథ చెప్తూ ఉన్నాను రండి. స్వామివారి అంటే గణపతి యొక్క వివాహం జరుగుతూ ఉంది. అందులో మొత్తం యథావిధిగా బ్రహ్మస్థానంలో బ్రహ్మదేవుడు కూర్చొని యథావిధిగా పూజా కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నాడు. కానీ విఘ్నేశ్వరుని పూజ అనేది మర్చిపోయారు. మర్చిపోవడం అంటే ఎలా మర్చిపోయారంటే కనుక తానకి వివాహం చేస్తున్నాం కదా ఎందుకు అని చెప్పేసి విఘ్నేశ్వర పూజ జరిపించకుండా గౌరీ పూజతో పాటు అన్ని పూజా కార్యక్రమాలు అన్నీ జరిపించి తదనంతరము వివాహ ఘట్టం మంగళసూత్రధారణ వచ్చే వరకు మాంగళ్యధార కనబడటం లేదు. ఏంది ఈ పరీక్ష అని చెప్పేసి విఘ్నేశ్వరునికి ఇలా పరీక్ష ఏంది అని చెప్పేసి దేవతలందరూ అనుకుంటూ ఉంటారు. అప్పుడు పార్వతీదేవి గమనించి అంటూ ఉంటుంది, ఇదంతా కూడా నా పుత్రుని యొక్క అనుగ్రహమే, నా పుత్రుని యొక్క మాయనే అంటుందన్నమాట. అంటే ఏం జరిగింది అంటే కనుక ఎందుకో నా పుత్రునికి ఆటంకం జరిపిస్తూ ఉన్నా నా పుత్రుడే అని చెప్పి చెప్పిందనమాట. అప్పుడు అందరూ కలిసి విఘ్నేశ్వరుడితో ఉంటాడు, నాయనా ఏం జరిగింది నాయనా ఇలా ఆటంకాన్ని జరిపించావు అని అంటే కనుక నా పూజ అనేది ప్రథమంగా ఆచరించలేదు కదా అందుకోసమే ఈ ఆటంకం జరిగింది అని చెప్పి చెప్తుంటాడు. అప్పుడు మళ్ళీ విఘ్నేశ్వరుని పూజతో ప్రారంభించుకొని అన్ని కార్యక్రమాలు చేశారు. ఇలా విఘ్నేశ్వరుని యొక్క పూజలో కూడా విఘ్నేశ్వరుని పూజ ఖచ్చితంగా అవసరం. ప్రతి కార్యక్రమాలు అవిఘ్నం కాకుండా దిగ్విజయంగా సాధించాలి అని చెప్పేసి విఘ్నేశ్వరుని పూజ ప్రథమంగా ప్రారంభిస్తూ ఉంటాము. ఎంత పెద్ద గణపతిని పెట్టినా సరే చిన్నగా పసుపు ముద్ద పెడుతూ ఉంటాము. మొట్టమొదట భారీ ఎత్తున విగ్రహాలు కాదు, మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ పూజించండి. ఏదో ఆర్భాటంగా ఎన్నెన్నో ప్రసాదాలు పెడుతూ ఏదేదో చేస్తూ ఉంటారు. అవన్నీ కాదు, చిత్తశుద్ధి లేని ఎన్ని చేసినా పెడతామే. 10 మంది చూపెట్టడం కాదు, మీ మనసు పూర్తిగా స్వామివారికి మీ మనసు నడిపించండి. ఒక బెల్లముకై నటుకులు పెట్టినా కూడా స్వామివారి అనుగ్రహం మీకు దక్కుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రులు చాలా చాలా శ్రేష్ఠమైన నవరాత్రులు. కావున ఆ జగదీశ్వరుని యొక్క కృప అందరిపై ఉండాలని చెప్పేసి మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. కావున ప్రతి ఒక్కరు కూడా విఘ్నేశ్వరుని పూజతో అన్ని అవిఘ్నాలు పోయి ప్రతి గృహం నందు కూడా సుఖ సౌఖ్యాలు అనుభవించాలి. అన్ని విధాలుగా ప్రతి ఒక్కరు కూడా విద్య బుద్ధి వినయతోని ఉండాలని చెప్పేసి మనసు పూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. విఘ్నేశ్వరుని అనుగ్రహం ఉందనుకో ప్రతి ఒక్కరికి కూడా విద్యలో కానీ బుద్ధిలో కానీ ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఏ ఆర్భాటాలు అవసరం లేదు. మనసు పూర్తిగా పూజా కార్యక్రమాలు జరిపించుకోండి. ఎవరో ఏదో చేసిన చెప్పేసి ఇంకో చేయకండి. మీ శక్త్యానుసారంగా భక్తి భావంతో ఆచరించండి. ఆ స్వామి యొక్క కృపకు పాత్రలు కాండి. శ్రీమాత్రే నమః.